హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో జ్యూసీగా 20 రోజుల వరకు నిల్వ ఉండే రవ్వ లడ్డు ఎలాగో తయారు చేసుకోవడమో చూద్దాము. ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదిగోండి కొబ్బరికాయ మనము ఇలాగా పీల్ చేసుకున్నాము అంటే ఒక కొబ్బరికాయ సరిపోతుంది. దీనిలోకి తెల్లగా వస్తుంది కొబ్బరి అనేది, చూసారు కదా. ఇలాగా పీల్ చేసుకుని పైన తోలు తీసేసుకొని ఆ తర్వాత తురుముకోవాలి. ఒక కాయ కొబ్బరికాయ, అర కేజీ రవ్వ, పావు కేజీ పంచదార, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు పెట్టుకున్నాము. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం అంతా నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని కొబ్బరి కూడా ఫ్రై చేసేసుకున్నాము. ఆ తర్వాత రవ్వ కూడా ఫ్రై చేసేసుకోవాలి. రెండు కలిపి ఫ్రై చేసుకోండి, మీకు అడుగు మాడకుండా చక్కగా వస్తుంది. కొబ్బరి రవ్వ కలిపి ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. కొబ్బరి వేసుకున్న తర్వాత రవ్వ కూడా వేసేసుకొని రెండు కలిపి ఫ్రై చేసేసుకోవాలి. ఇది మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటే మనకి రవ్వ లడ్డూలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పావు కేజీ పంచదార యాడ్ చేసుకుని దానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అర కేజీ అయితే అర కేజీ పంచదార యాడ్ చేసుకుని సరిపడిన వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని బుడగలు వచ్చే వరకు కూడా ఇది కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పాకం మనకి లేదో ఒకసారి ఇలాగ లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. అలా అయితే మనకి రవ్వ లడ్డు అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు రవ్వ కొబ్బరి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత మొత్తం పాకం అంతా మన రవ్వకి పట్టేస్తుంది అనమాట. పట్టే వరకు కొద్దిగా చల్లారే వరకు ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి పక్కన. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ పలుకులు వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని రవ్వ లడ్డూలు అనేవి చేతికి కొంచెం అంత నెయ్యి రాసుకుంటూ ఇలాగ కలిపేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ చుట్టుకోవాలన్నమాట. ఈ రవ్వ లడ్డూలు మనకి పిల్లలకి హాస్టల్కి పంపించుకునే వాళ్ళకి నిలవ ఉండేలాగా అన్నమాట. ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటాయంటే, ఎందుకంటే ఎలాంటి పాలు యాడ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలాగా రవ్వ లడ్డూలు కట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు కూడా చాలామంది పాలతో చుడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సరే. చాలా నిల్వ ఉంటుంది, పర్ఫెక్ట్గా లడ్డు అనేది వస్తుంది. చూసారు కదా, మన ఏమి రవ్వ లడ్డూలు తయారైపోయినాయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీ వీడియో పూర్తి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.